న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాస్త్రి ఆదర్శ సంఘం దుర్గామాత మండపం వద్ద ఓ విషయంలో రెండు గ్రూపులకు చెందిన యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. యువకులు దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుమిగి ఉన్న యువకులను చెదరగొట్టారు. ఈ దాడిలో 5 యువకులకు చేతు, పొట్ట, వీపు భాగాల్లో గాయాలయ్యాయి. అయితే వెంటనే వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాహుల్, మణిరాజ్, మణికంఠం, కిరణ్, బాలాజీలుగా గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాస్త్రి ఆదర్శ సంఘం దుర్గామాత మండపం వద్ద ఓ విషయంలో రెండు గ్రూపులకు చెందిన యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల కలకలం రేపుతుంది. ఈ సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణం నుండి పాత బస్ స్టాండ్ ఏరియాలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే పాత బస్ స్టాండ్ ప్రాంతంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్న అమ్మవారికి చివరి రోజు కావడం, అలాగే దసరా పండుగ కావడంతో పలు చోట్ల దాండియా ఆడారు. అయితే దాండియా వద్ద రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రెండు గ్రూపుల చెందినటువంటి యువకులు మధ్య మత్తులో ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కొందరు యువకులు వెంట తెచ్చుకున్నటువంటి కత్తులతో దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే దాడిలో గాయపడ్డ 5 యువకులకు మెడ, పొట్ట, వీపు భాగంలో కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు జస్టిన్ ఆసుపత్రికి తరలించారు. అయితే చేతిరాత్రులు రాహుల్, అలాగే మణిరాజు, మణికంఠ, కిరణ్, బాలాజీలుగా గుర్తించారు. అయితే జిహెచ్ఎంసీలో ఎదుట మళ్ళీ రెండు గ్రూపుల మధ్య గొడవ జరగడంతో పోలీసులు చేయగొట్టే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే కేవలం మద్యం మత్తులో అక్కడికి రావడం, అక్కడ దాండి ఆడటంతో రెండు వర్గాల మధ్య గొడవకు వలన ఈ కత్తిపోట్లకు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేస్తున్న పోలీసులు మాత్రం దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ నవీన్.